సిపిఐ పునరుద్ధరణపై కేంద్ర రాష్ట్ర మంత్రులు సానుకూలంగా స్పందించడాన్ని స్వాగతిస్తున్నామని, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఫ్యాక్టరీ ప్రారంభానికి కార్యాచరణ రూపొందించారని సిపిఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మన్నేష్ అన్నారు. గురువారం సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇక కేంద్ర మంత్రికి కుమారస్వామి, రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు సిపిఐ పునరుద్ధరణకు తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం అభినందనీయమని అన్నారు. సిపిఐ సాధన కమిటీ తరఫున ఏప్రిల్లో కేంద్ర మంత్రిని కలిపి విన్నవించడం జరిగిందని, 6 నెలల వ్యవధిలో ప్రక్రియను ప్రారంభించామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రితో పాటు పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించడం సంతోషకరమని అన్నారు. దాదాపు 4 ఏళ్ల నుంచి సాధన కమిటీ తరపున ఉద్యమిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా త్వరితగతిన కార్యాచరణ చేపట్టాలని, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు తక్కువ సహకారం అందించాలని కోరారు. నిన్న కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారు, అలాగే మన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు మరియు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆదిలాబాద్ సిసిఐని పునఃప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పి ప్రకటించడము శుభ పరిణామము. ఆ ప్రకటనను మేము స్వాగతిస్తా ఉన్నాము. సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో గత 3-4 సంవత్సరాల నుంచి సిసిఐని రీఓపెన్ చేయాలి, స్థానిక ప్రజలకు ఉపాధిని కల్పించాలి అనే సంకల్పంతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మేము ఏప్రిల్ నెలలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి కుమారస్వామిని కలవడం కూడా జరిగింది. ఆయన 6 నెలల వ్యవధిలో ఈ ప్రక్రియను మేము ప్రారంభిస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చాడు. ఆ హామీలో భాగంగా చర్యలు చేపడుతున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. అందుకని కుమారస్వామి గారిని అభినందిస్తా ఉన్నాము. ఈ జిల్లా పర్యటన కూడా చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాము. వచ్చి సిసిఐ ఫ్యాక్టరీని విజిట్ చేయండి, విజిట్ చేసి ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలను కూడా తెలుసుకొని అతి త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సిసిఐని ప్రారంభించడానికి ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆదిలాబాద్ జిల్లా ఎంపీ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే బీజేపీ పాయల శంకర్ గారు, మీరిద్దరు కూడా ఈ ప్రక్రియకు మరింత సానుకూలంగా స్పందించి తోడు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆదిలాబాద్ జిల్లా అత్యంత